ఇక బనకచెర్ల ప్రాజెక్టు వివాదంపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, సముద్రంలో వృధాగా కలిసిపోయే గోదావరి జలాలను వాడుకునే హక్కు ఏపీకి ఉంటుందని స్పష్టం చేశారు. అటు ఏపీలో 7 చోట్ల ఎయిర్పోర్టుల నిర్మాణాల భూసేకరణకు కేంద్రం 1750 కోట్ల నిధులు విడుదల చేసిందని వెల్లడించారు. తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్టు నిర్మాణ భూసేకరణకు 428 కోట్లు మంజూరయ్యాయని అంటున్న కేంద్ర మంత్రి వర్మతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు అలాగే ఏపీకి కూడా పెద్ద ఎత్తున వరాల జల్లు కురిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కేంద్రం నుంచి ప్రస్తుతం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్మ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఎయిర్పోర్ట్లు మంజూరైనట్లు తెలుస్తుంది. అసలు ఎక్కడెక్కడ రాబోతున్న ఎయిర్పోర్ట్లు మీ పార్లమెంట్ పరిధిలో ఎలా ఉండబోతుంది? ఎయిర్పోర్ట్లు రాష్ట్రానికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి కార్పొరేషన్ టెక్నికల్గా 7 ఎయిర్పోర్ట్స్ని రాష్ట్రంలో ప్రతిపాదించడం జరిగింది. మనం కూడా గత అనేక సంవత్సరాలుగా మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక విమానాశ్రయం ఉండాలి అనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం. తాడేపల్లిగూడెంలో ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నటువంటి పరిస్థితి, దాని మీద ఇవాళ 7 విమానాశ్రయాలకి ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఎక్వైర్ చేయమని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రం మొత్తానికి 1570 కోట్లు, తాడేపల్లిగూడెం ఎయిర్పోర్ట్ నిమిత్తం దాదాపు 420 కోట్ల రూపాయలు దీని నిమిత్తం అలాట్ చేయడం జరిగింది. ల్యాండ్ ఐడెంటిఫై చేశాక విమానాశ్రయాలు 7 కూడా ఒకటి కుప్పం, ఏదైతే చంద్రబాబు గారి నియోజకవర్గం ఉంది ముఖ్యమంత్రి గారిది, మరి ఆ తర్వాత ప్రయారిటీలో మనకి తాడేపల్లిగూడెం, శ్రీకాకుళం, దగదత్తి అని నెల్లూరు దగ్గర ఉన్నటువంటిది ఒకటి, ఒంగోలు, నాగార్జున సాగర్, అలాగే తుని, అన్నవరం ఆ ప్రాంతంలో ఒకటి, ఈ విధంగా గుర్తించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ పనిని ముందుకు తీసుకెళ్తాం. గతంలో ఎయిర్పోర్ట్కి సంబంధించి రన్వే ల్యాండ్ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ నెట్ నిర్మించడం ద్వారా కూడా అది మొత్తం ఈరోజు కనుమరుగైంది. మరి భూసేకరణ అంత తేలిగ్గా జరిగేటువంటి అవకాశం ఉంది. అదే తాడేపల్లిగూడెం ప్రతిపాదించడానికి కూడా అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంది. ప్రైవేట్ ల్యాండ్ ఎక్వైర్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. ఏదైతే బ్రిటిష్ కాలం నాటి ఎయిర్పోర్ట్ అక్కడ ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్ ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత కాలంలో అక్కడ నెట్ ఏర్పాటు చేయడం జరిగింది. వేళ తాడేపల్లిగూడెం దాటాక వెంకటరామన్నగూడెం తదితర ప్రాంతాల్లో ఏదైతే మన హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది, ఆ ప్రాంతాల్లో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి, అదేవిధంగా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఇవన్నింటిలో కూడా ఎన్విరాన్మెంట్ అప్రూవల్స్ తీసుకుంటే ల్యాండ్ అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతం అది. కాబట్టి ల్యాండ్ ఐడెంటిఫై చేయడం కానీ దాన్ని పూలింగ్ చేయడం కానీ పెద్ద సమస్యగా అయితే నేనైతే భావించట్లేదు. అంటే ప్రధానంగా అత్యధికంగా కూడా భీమవరం వాసులు గతం నుంచి ఎయిర్పోర్ట్ కావాలని కోరుతున్న పరిస్థితి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మీకు ఎయిర్పోర్ట్ తీసుకొస్తానని గతంలో హామీ ఇచ్చారు. ఆ భీమవరం కాకుండా తాడేపల్లిగూడెంలో రావడం వల్ల భీమవరం వాసులకి వెసులుబాటు అన్ని విధాలుగా, ప్రధానంగా కార్గో సేవలకు కూడా కావాలి. పూర్వం తాడేపల్లిగూడెంలో ఉంది విమానాశ్రయం, ఇలా తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం మన దగ్గర ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ. ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే చాలా కాస్ట్ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ సాయిల్కి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది పూర్తిగా పూడికి కూడా అవసరం లేకుండా మంచి హార్డ్ గ్రావెల్తో కూడుకున్నటువంటి నేలలు అవన్నీ కూడా. ఏమైనా ఎయిర్పోర్ట్ ఎక్కడుందనేటటువంటి సమస్య కాదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందా, నర్సాపురం పార్లమెంట్లో ఉందా లేదనేదే నాకు ఒక ఆలోచన. తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తే భీమవరం నుంచి అరగంటలో తాడేపల్లిగూడెం ఏ విధంగా వెళ్ళే ఏర్పాట్లు చేయాలనేటువంటి మీద నా దృష్టి ఉంది. అరగంటలో మన ఎయిర్పోర్ట్లో ఉండాలి భీమవరం నుంచి. ఇవాళ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సిటీలో బయలుదేరితే గంట పడుతుంది, రాజమండ్రి ఎయిర్పోర్ట్ సిటీలో బయలుదేరితే అరగంట పడుతుంది రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. ఇవాళ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఎక్కడ విజయనగరం దగ్గర కడుతున్నారు. అంటే కనెక్టివిటీ ఉండాలి తప్పించి ఎయిర్పోర్ట్కి ఒక చక్కటి బైపాస్ ఏర్పాటు చేయడం ద్వారా, రోడ్డు మార్గం చక్రంగా ఉండడం ద్వారా మన ఎయిర్పోర్ట్కి చేరే ఆలోచన చేయాలి తప్పించి ఎయిర్పోర్ట్ మన దగ్గరే ఉండాలనేటువంటి ఆలోచన కరెక్ట్ కాదు. ఎందుకంటే భీమవరం నుంచి తాడేపల్లిగూడెం ఎయిర్పోర్ట్లో 40 నిమిషాల్లో ఉండే విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఆ రోడ్డు మార్గాన్ని మేము అభివృద్ధి చేస్తాం. అంటే ఈరోజు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున వరాలు కూడా వస్తున్నాయి. అటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి అంశం
పోలవరం బనకచెర్ల ఇటువంటి ప్రాజెక్టుకి సంబంధించి మరి కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తాం, ఫిర్యాదు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఎలా అర్థం చేసుకోవచ్చు? పోలవరం మీద ఫిర్యాదులు లేవు, దాదాపుగా అదంతా క్లియర్ అయినటువంటి ప్రాజెక్ట్. అది ఆల్రెడీ నిర్మాణంలో ఉంది. బనకచెర్లకు సంబంధించి ప్రతిపాదనలు ఇంకా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపాల్సి ఉన్నటువంటి అవసరం ఉంది. బనకచెర్ల మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆందోళన తెలంగాణ రాష్ట్రం చెందాల్సినటువంటి అవసరం లేదు. అంటే సముద్రంలో దాదాపు 2500 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉంటే అందులో 250-300 టీఎంసీ నీటిని వాడుకునేటువంటి ప్రయత్నమే బనకచెర్ల ప్రాజెక్టు. కాబట్టి దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని దిగువ ఉన్నటువంటి రాష్ట్రం వాడుకునేటువంటి హక్కు ఉంటుంది. దీనికి ఎగువ ఉన్నటువంటి రాష్ట్రాలు అభ్యంతరం చెప్పాల్సినటువంటి ప్రయోజనం లేదు, అవసరం లేదు. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ నీటి అవసరాలకు ఏమాత్రం కూడా భంగం కలగదు. అదేవిధంగా ఎగువ ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి కూడా నష్టం కలగదు అనేటువంటి విషయం చాలా స్పష్టం. సార్, థ్యాంక్ యూ. అది చూస్తున్నా కదా, అటు ఏపీకి సంబంధించి 7 ఎయిర్పోర్ట్లను కేంద్రం మంజూరు చేయడంతో పాటు బనకచెర్ల పోలవరంకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని విషయంలో కూడా మిగులు జలాలు మాత్రమే ఏపీ వాడుకునే విధంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తుంది. కాబట్టి ఎగువ ఉన్నటువంటి రాష్ట్రాలు అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం లేదనేది కూడా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ న్యూస్, భీమవరం నుంచి.